ఓం శాంతి. మురళి అమృత బిందువులు. 1వ ప్రశ్న, తండ్రి గురించి పిల్లలు ఏమని భావిస్తారు? జవాబు: దుఃఖహర్త సుఖకర్త అని మీరే తల్లి తండ్రి, మేము మీ పిల్లలము. మళ్ళీ వచ్చి మాకు అపారమైన సుఖాలు ఇవ్వండి, మేము దుఃఖములో ఉన్నాము అని స్మృతి చేస్తూ వచ్చిన పిల్లలే. ఇప్పుడు మన తండ్రి దూరదేశం నుండి, పరంధామం నుండి ఇక్కడికి వచ్చారు. ఆత్మలమైన మనల్ని చదివించడానికి ఈ పరాయి దేశంలోకి వచ్చారు అని భావిస్తారు అని బాబా చెప్తున్నారు. 2వ ప్రశ్న, ఈ సత్సంగం యొక్క మహిమ ఏమిటి? జవాబు: ఇక్కడ పిల్లలు స్వయం భగవంతుని సాంగత్యంలో ఉన్నారు. దేహాభిమానమును తొలగించి దేహీ అభిమానులుగా చేసి రోగాలన్నింటినీ సమాప్తం చేస్తారు. నిరోగిగా చేయడమే కాకుండా రాజయోగాన్ని నేర్పించి రాజ్యము కొరకు చదివించి ద్వికిరీటదారులుగా విశ్వానికి అధిపతులుగా చేస్తారు. ఇక్కడ పిల్లలను తండ్రి తమ సమానముగా చేస్తారు అని బాబా చెబుతున్నారు. 3వ ప్రశ్న, మనుష్య జన్మ దుర్లభం అని ఎందుకు చెప్పబడుతుంది? దీని యథార్థ భావం ఏమిటి? జవాబు: జీవకోటి అంటే పశుపక్షాదులు, మనుషులు అందరూ వచ్చేస్తారు. జంతువులు జ్ఞానాన్ని అర్థం చేసుకోలేవు. తండ్రి వచ్చి ఇస్తున్న ఈ జ్ఞానము మనుష్యులకు మాత్రమే. మాయ మందబుద్ధి కలవారిగా చేస్తుంది. దాని వలన దిగే కలవారిగా అయిపోతారు. తండ్రి పారసబుద్ధి కలవారిగా తయారు చేసి ఉన్నతమైన కళలోనికి తీసుకుని వెళ్తారు. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థము ద్వారా అవగతం చేసుకోగలరు. రాతిబుద్ధి కలవారి నుండి ఉత్తమముగా అయ్యేవారు మనుష్యులే. అందువలనే ఇటువంటి మనిషి జన్మ దుర్లభం అని అంటారు అని బాబా చెప్తున్నారు. 4వ ప్రశ్న, పిల్లలు స్వీట్ సైలెన్స్ హోమ్ను ఎప్పుడు అనుభవం చేయగలరు? జవాబు: మా ఇల్లు ముక్తిధామము అనగా నిరాకార ప్రపంచము. ఆత్మను కూడా నిరాకారము అని అంటారు. శరీరము పంచతత్వాలతో తయారైనది. ఇది నాటకశాల. పాత్రను అభినయించేందుకు వస్తాము. మేము స్వీట్ సైలెన్స్ హోంలో ఉండేవారము. అక్కడ ఆత్మలు సుఖ దుఃఖాలకు అతీతముగా ఉంటాయి. జ్ఞానముతో తండ్రిని స్మృతి చేసి పవిత్రముగా అయ్యి ఈ ఆకాశ తత్వం కంటే పైకి పరంధామానికి వెళ్ళినప్పుడు పిల్లలు స్వీట్ సైలెన్స్ ను అనుభవం చేయగలరు అని బాబా చెబుతున్నారు. 5వ ప్రశ్న, నిద్రలో కూడా స్మృతి ఉండేందుకు యుక్తి ఏమిటి? జవాబు: రాత్రి నిద్రించేందుకు ముందు బాబాతో మధురాతి మధురంగా, బాబా మేము మీ స్మృతిలో నిద్రిస్తాము అనగా ఈ శరీరాన్ని వదిలేస్తాము, మీ వద్దకు వచ్చేస్తాము అని స్మృతి చేస్తూ నిద్రిస్తే ఆనందం కలుగుతుంది. మంచి మంచి దృశ్యాలు సాక్షాత్కారం అవుతాయి అని బాబా చెబుతున్నారు. 6వ ప్రశ్న, తండ్రి సమక్షంలో ఎలాంటి పిల్లలు కూర్చోవాలి? జవాబు: ఇప్పుడు తండ్రి ప్రాక్టికల్గా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. తండ్రియే సత్యాన్ని వినిపిస్తారు. సత్యమైన తండ్రి వచ్చినప్పుడు సత్యమైన జ్ఞానంతో నాట్యం చెయ్యాలి. జ్ఞాన నాట్యములో అనగా జ్ఞాన మనన చింతన. మంతన చేయడంలో అభిరుచి ఉన్నవారే తండ్రి ఎదురుగా కూర్చోవాలి. జ్ఞాన చింతనలో నాట్యం చేసే పిల్లలు తండ్రి సమక్షంలో కూర్చుంటే బాబా మురళి కూడా అదే విధంగా ఉత్సాహంగా నడుస్తుంది. అర్థం చేసుకోకుండా ఉంటే వారికి ఆవలింతలు వస్తాయి. అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటారు.
ఎవరైతే నేర్చుకుని నేర్పించగలరో అలాంటి వారే ఎదురుగా కూర్చోవాలి అని బాబా చెబుతున్నారు. 7వ ప్రశ్న, పిల్లలు ఎలాంటి యోధులు? జవాబు, యోగ బలం గల వారియర్స్ అనగా యోధులు. ఇందులో బాహుబలము, అస్త్ర శస్త్రాలు మొదలైన వాటి అవసరం లేదు. పిల్లలది మాయతో యుద్ధము. జ్ఞానము మరియు స్మృతులతో మాయపై విజయాన్ని పొందుతారు. అందుకే భారతదేశపు యోగము చాలా ప్రసిద్ధిగాంచింది. బాహుబలంతో ఎంత ప్రయత్నించినా గాని విజయం పొందలేరు. పిల్లలు యోగ బలంతో విశ్వానికి అధిపతులుగా అయ్యే వారియర్స్ అనగా యోధులు అని బాబా చెబుతున్నారు. 8వ ప్రశ్న, పిల్లలకు సహజ స్మృతి ఎప్పుడు ఉంటుంది? జవాబు, భారతదేశపు యోగమును తండ్రియే వచ్చి నేర్పిస్తారు. లేస్తూ కూర్చుంటూ ఒక్క తండ్రినే స్మృతి చేస్తూ ఉండాలి. యోగం కుదరడం లేదు అని అంటారు. యోగము అనే పదాన్ని తొలగించి పిల్లలు తండ్రిని గుర్తు చేసుకునేంత సహజంగా శివబాబా ఒక్కరినే గుర్తు చేసుకుంటూ ఉండాలి. 9వ ప్రశ్న, సఫలతామూర్తులు అనగా ఎవరు? జవాబు, త్రికాలదర్శి స్థితిలో అనగా ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ చేసే ముందు ఇది వ్యర్థమా లేక సమర్థమా అని చెక్ చేసుకోవాలి. వ్యర్థము 1 సెకండులో పదమాల నష్టం కలుగచేస్తుంది. సమర్థము 1 క్షణంలో పదమాల సంపాదన చేయిస్తుంది. అందువలన త్రికాలదర్శి స్థితిలో ఉండి వ్యర్థాన్ని సమాప్తం చేసుకున్న వారే సఫలతామూర్తులు అని బాబా చెబుతున్నారు. అచ్చా, ఓం శాంతి.